Welcome to IACE. Let us start explanation for English vocabulary day 37. Let us start with the first question. Okay. మనకి first question directions ఏమన్నాయి చూడండి. Which of the words or phrases A, B, C and D given below should replace the words or phrases given in bold in the following sentences to make it meaningful and grammatically correct? If the sentence is correct as it is, so answer, no correction required as your answer. సింపుల్ కదా మనకి. సో ఏమని ఇక్కడ మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఓకే, ఆ పారాగ్రాఫ్ మనకి ఏమున్నాయి, బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి, 4 బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ వర్డ్స్ లో అవి సరిపోయాయి అనుకోండి, మనకి ఏమవుతుంది ఆన్సర్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. ఆ వర్డ్స్ కానీ మనకి సరిపోకపోతే మనం ఏం చేయాలంటే ఆ ఆప్షన్ లో ఉన్న వర్డ్స్ మనం ఒక ఆప్షన్ మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us డూ దట్. రైట్, మనకి చదువుదాం ఏముందో. రైట్, మియర్లీ స్ట్రెస్సింగ్ ద నీడ్ ఫర్ ఏ పీస్ఫుల్ ఫార్టిట్యూడ్ టు ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ ఇనఫ్. ఆ స్టేట్మెంట్ నుంచి మనకి క్లియర్ గా ఒక దగ్గర ఎర్రర్ ఉందని అనిపిస్తుంది. అక్కడ ఈ ఫార్టిట్యూడ్ అనే వర్డ్ ఇక్కడ సరిపోవట్లేదు అనుకున్నా. ఎందుకంటే ఫార్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే కరేజ్. ధైర్యాన్ని ఏమంటామంటే మనం ఫార్టిట్యూడ్ అంటామండి. ధైర్యాన్ని ఏమంటాం మనం ఫార్టిట్యూడ్. మరి ఇక్కడ ధైర్యం గురించి మాట్లాడుతున్నామా? నో. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, సో కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఫైట్, కాన్ఫ్లిక్ట్ అంటాం కదా. సో దట్స్ వాట్. రైట్, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ లాంటిది. మనకి గొడవకి ఏం కావాలి మనకి, సో పీస్ఫుల్ సొల్యూషన్ కావాలి. ఏం కావాలి మనకి, పీస్ఫుల్ సొల్యూషన్. గొడవకి మనకి ఏం కావాలి, పీస్ఫుల్ సొల్యూషన్ కావాలి. ఓకేనా, మనకు ఆ సెన్స్ రావాలి, పీస్ఫుల్ సొల్యూషన్ అనే సెన్స్ రావాలండి. సొల్యూషన్, పీస్ఫుల్ సొల్యూషన్ అలాంటి వర్డ్ కావాలి. కానీ మనకి ఏం రాకూడదు, మనకి కరేజ్ రాకూడదు. మనకి పీస్ఫుల్ కరేజ్ అంటామా? నో, వీ కెనాట్ సే పీస్ఫుల్ కరేజ్. మనం ఏం చెప్పొచ్చు, పీస్ఫుల్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. రైట్, అలాంటి వర్డ్ మనకి ఏముందో చూడండి. మనకి డిటర్మినేషన్ అంటామా, పీస్ఫుల్ డిటర్మినేషన్? నో. సో హెసిటేషన్ అంటామా, రెజల్యూషన్ అంటామా, ప్రిజర్వేషన్ అంటామా? ఆబ్వియస్గా మనకి ఏమంటామంటే రెజల్యూషన్ అంటామండి. ఏమంటాము, రెజల్యూషన్. మనకి రెజల్యూషన్ లో మనకి ఏముందో చూడండి, సొల్యూషన్ ఉందో లేదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్, రెజల్యూషన్, సొల్యూషన్. నార్మల్ గా మనకి రెజల్యూషన్ మీనింగ్ ఏంటంటే డిటర్మినేషన్ అంటామండి. ఏమంటాము, ఇది ఒక మీనింగ్. ఒక మీనింగ్ ఏంటి, డిటర్మినేషన్ అనొచ్చు, ఇంకేమనొచ్చు మనం పెర్సీవరెన్స్ అనొచ్చు అండి. రైట్, రెజల్యూషన్ అనే వర్డ్ కి ఒక మీనింగ్ మనకి ఏమవుతుంది, డిటర్మినేషన్ అవుతుంది, లేదంటే పెర్సీవరెన్స్ అవుతుంది. తెలుగులో దీన్ని ఏమంటామంటే పట్టుదల అనొచ్చు. ఏమనొచ్చు మనం, పట్టుదల. పట్టుదలని మనం ఏమనొచ్చు అంటే డిటర్మినేషన్ అనొచ్చు, రెజల్యూషన్ అనొచ్చు, పెర్సీవరెన్స్. అది ఒక మీనింగ్. అది కాకుండా మనకి రెజల్యూషన్ కి ఇంకో మీనింగ్ కూడా ఉందండి. రైట్, సో రెజల్యూషన్ కి ఏమైనా చెప్పొచ్చు అంటే ఏ ఫిర్మ్ డెసిషన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, ఏ ఫిర్మ్ డెసిషన్. మనకి న్యూ ఇయర్ ఫస్ట్ కి మనం ఏం చేస్తాము, రెజల్యూషన్స్ తీసుకుంటాం లేదా. అక్కడ మనకి న్యూ ఇయర్ ఫస్ట్ రోజు మనం తీసుకునే రెజల్యూషన్ కి మీనింగ్ ఏంటంటే ఏ ఫిర్మ్ డెసిషన్. అంటాం దాన్ని ఏ ఫిర్మ్ డెసిషన్. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సో సొల్యూషన్ అని చెప్పొచ్చు లేదా, ఏ ఫిర్మ్ డెసిషన్. ఆ డెసిషన్ ఇక్కడ ఏంటి, సొల్యూషన్. ఆ డెసిషన్ ఇక్కడ మనకి ఏంటి, సొల్యూషన్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, మియర్లీ స్ట్రెస్సింగ్ ద నీడ్ ఫర్ ఏ పీస్ఫుల్ రెజల్యూషన్. పీస్ఫుల్ రెజల్యూషన్ టు ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ ఇనఫ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏం కావాలంటే రెజల్యూషన్ రావాలండి. ఏం రావాలి మనకి, రెజల్యూషన్. కాబట్టి ఆన్సర్ సి. సో డైరెక్ట్ గా స్ట్రైట్ అవే ఒకే ఒక వర్డ్ తో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. రైట్, మనకి ఏమైనా ఇక్కడ, సో జపాన్ వాషింగ్టన్స్ ఇంపార్టెన్స్ రీజనల్ అసోసియేట్. మనకి ఏమైనా ఇక్కడ జపాన్ గురించి మాట్లాడుతున్నారు. జపాన్ అనేది మనకి అమెరికా యొక్క, ఇక్కడ వాషింగ్టన్ అంటే ఎవరు, ఇక్కడ అమెరికా. అమెరికా యొక్క ఇంపార్టెంట్ రీజనల్ అసోసియేట్. అసోసియేటెడ్ మీనింగ్ ఏంటి, ఫ్రెండ్ అండ్. ఓకేనా, సో లేదంటే మనతో పాటు పార్ట్నర్ అని చెప్పొచ్చు. పార్ట్నర్ ఆర్ అసోసియేట్. ఓకేనా, అలాంటి వర్డ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ అల్లే. అల్లే, ఏఎల్ఎల్వై. అల్లే అంటే మీనింగ్ ఏంటి, మన ఫ్రెండ్ అండ్. ఓకేనా, సో లేదంటే మన అసోసియేట్, మన పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఈ అల్లే గురించి ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి. ఓకేనా, ఈ అల్లే గురించి. ఓకే, ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. ఏఎల్ఎల్ఓవై అల్లాయ్, ఏఎల్ఎల్ఈవై అల్లే, ఏఎల్ఎల్ఏవై అల్లే, ఏఎల్ఎల్వై అల్లే. ఈ 3 వర్డ్స్, ఈ 4 వర్డ్స్ మీకు డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏముంది, అల్లాయ్. అల్లాయ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, మెటల్ అల్లాయ్స్ అంటాం కదా. మెటల్ అల్లాయ్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, మిక్స్. ఆ మిక్స్ ని ఏమంటామంటే మనం అల్లాయ్ అంటామండి, మెటల్ అల్లాయ్. నెక్స్ట్ మనకి ఏముంది, అల్లే. అల్లే అంటే మీనింగ్ ఏంటంటే ఏ స్ట్రీట్, ఏ నారో స్ట్రీట్ అంటారండి. ఏమంటారు, ఏ నారో స్ట్రీట్. ఏ నారో స్ట్రీట్, దాన్ని ఏమంటామంటే అల్లే అంటామండి. రైట్, మనకి అల్లే అంటే మీనింగ్ ఏంటంటే రెడ్యూస్ అంటాం. అల్లే అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, రెడ్యూస్. తగ్గడాన్ని ఏమంటామంటే ఏఎల్ఎల్ఏవై అల్లే అంటాం. రైట్, మరి ఏఎల్ఎల్వై అల్లే అంటే మీనింగ్ ఏంటి మనకి, ఏ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, ఏ పార్ట్నర్ అని చెప్పొచ్చు, ఏ సపోర్టర్ అని చెప్పొచ్చు అండి. ఫ్రెండ్ కానీ, పార్ట్నర్ కానీ, సపోర్ట్. ఈ అల్లే నుంచి మనకి ఏమొచ్చిందంటే అలియన్స్ అనే వర్డ్ వచ్చిందండి. ఏమొచ్చింది, అలియన్స్. అలియన్స్
అల్లే అలియన్స్. మనకి ఎన్డీఏ అన్నా లేదంటే యూపీఏ అన్నా, యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్, ఎన్డీఏ అంటే సో రైట్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అన్నప్పుడు ఏమొస్తుంది అలియన్స్. అలియన్స్ మీనింగ్ ఏంటి? ఏదైనా సరే ఒక పొలిటికల్ పార్టీకి కంప్లీట్ మెజారిటీ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వేరే పార్టీస్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలా వేరే పార్టీస్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడాన్ని మనం ఏమంటామంటే అలియన్స్ అంటాం. కాబట్టి అలియన్స్ అంటే మనకి ఏంటి, ఆ గ్రూప్ ఫార్మేషన్. మరి అల్లే అంటే ఎవరు అవుతారు, ఆ అసోసియేట్, ఆ పార్ట్నర్. కాబట్టి ఇక్కడ మనకి అసోసియేట్ ఉండొచ్చు, అల్లే కూడా ఉండొచ్చు. ఇంక మనకి ఏముంది ఇక్కడ ఫ్రెండ్ అనే కూడా ఉండొచ్చు, రైట్. ఇంకేముండొచ్చు మనకి కాన్ఫెడరేట్ కూడా ఉండొచ్చు అండి, రైట్. కాన్ఫెడరేట్ అన్న ఎవరు మనకి అసోసియేట్, సేమ్ మీనింగ్, రైట్. కాన్ఫెడరేట్ అన్నా, ఫ్రెండ్ అన్నా, అల్లే అన్నా అన్ని కూడా మనకి సేమ్ మీనింగ్సే. ఒక్క ఫో తప్ప. ఫో అంటే ఎవరు మనకి ఎనిమి. మన యొక్క ఎనిమిని ఏమంటామంటే ఫో అంటాం. మనం ఫ్రెండ్స్ అండ్ ఫోస్ అంటాం కదా. ఫ్రెండ్ మనకి ఫ్రెండే, ఫో అంటే ఎవరో అపోనెంట్. అపోనెంట్ కానీ లేదంటే యాడ్వర్సరీ కానీ లేదంటే సో రైట్ ఎనిమిని ఏమంటాం మనం అంటే ఫో అంటాం. అంటే ఫో అంటే ఎనిమి, అల్లే అంటే ఫ్రెండ్, కాన్ఫిడెంట్ అంటే ఫ్రెండ్. సో ఫ్రెండ్ అంటే ఫ్రెండే, మనకి అసోసియేట్ మనకి ఏమైంది అసోసియేట్. కాబట్టి ఈ వర్డ్స్ అన్ని సినోనిమ్స్ అండి, అసోసియేట్, ఫ్రెండ్, కాన్ఫెడరేట్. అలే ఇంకో వర్డ్ మనకి ఏంటంటే కాన్ఫెడరేషన్ అనే వర్డ్ ఉంటుందండి. ఏముంటుంది, కాన్ఫెడరేషన్ అనే వర్డ్. కాన్ఫెడరేషన్ మీనింగ్ ఏంటి, ఫార్మింగ్ ఏ గ్రూప్ బై అన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ తో మనకి ఒక గ్రూప్ కానీ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే కాన్ఫెడరేషన్ అంటామండి, రైట్. నెక్స్ట్ మనకి రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. రిమైనింగ్ వర్డ్ మనకి ఏముంది చూడండి అక్కడ. సో మలైస్. మలైస్ అంటే ఏముంది మనకి మాల్. మాల్ అంటే ఏమనుకున్నాం మనం బ్యాడ్. మాల్ అంటే ఏమనుకున్నాం మనం బ్యాడ్. కాబట్టి సో మీనింగ్ ఏంటంటే రైట్, మలైస్ అంటే ఏమైందంటే బ్యాడ్ ఇంటెన్షన్. ఏమవుతుంది మనకి బ్యాడ్ ఇంటెన్షన్. వేరే వాళ్ళకి హాని చెయ్యాలి, వేరే వాళ్ళకి హాని చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉంటే దాన్ని ఏమంటామంటే మ్యాలిస్ అంటామండి, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది హెసిటేషన్. హెసిటేషన్ మీనింగ్ ఏంటంటే రిలక్టెన్స్ అంటామండి. ఏమంటాము రిలక్టెన్స్. చెయ్యాలా వద్దా అని సందేహం ఉంటే, సందిగ్ధం ఉంటే ఆ సందిగ్ధాన్ని ఏమంటామంటే హెసిటేషన్ అంటాం, లేదంటే రిలక్టెన్స్ అంటాం, రైట్. ఈ రిలక్టెన్స్ ఆపోజిట్ ఏమవుతుందంటే మనకి విల్లింగ్ అవుతుంది. ఏమవుతుంది విల్లింగ్. చెయ్యాలనుకుంటే అది విల్లింగ్. సో చెయ్యాలా వద్దని కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని ఏమంటాము రిలక్టెన్స్ లేదంటే హెసిటెన్స్ అంటాం, రైట్. ఇంకోటి ఏముంది డ్రెడ్, డిఆర్ఈడి. డ్రెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ అండ్ భయం. భయాన్ని మనం ఏమంటామంటే డ్రెడ్ అంటాం. ధైర్యాన్ని ఏమంటామంటే ఫార్టిట్యూడ్ అంటామని. కరేజ్, కరేజ్ ఏమంటాము ఫార్టిట్యూడ్ అంటాము. భయాన్ని ఏమంటాము డ్రెడ్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది మనకి కాన్స్టర్నేషన్. కాన్స్టర్నేషన్ మీనింగ్ ఏంటి మనకి యాంగ్జైటీ అని చెప్పొచ్చు అండి, రైట్. మనకి నెక్స్ట్ మనకి ఏంటి కాన్స్టర్నేషన్. మనకి కాన్స్టర్నేషన్ అన్న డిస్మే అన్న ఈ రెండు కూడా మనకి సినోనిమ్స్ అండి, రైట్. ఏం చెప్పొచ్చు అంటే యాంగ్జైటీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి యాంగ్జైటీ. సో మనకి కాన్స్టర్నేషన్ అన్న లేదంటే డిస్మే అన్న మీనింగ్ ఏంటి యాంగ్జైటీ. ఓకే, సో యాంగ్జైటీ. ఇంకా మనకి ఏముంది ఒర్రీ. సో యాంగ్జైటీ అన్న ఒర్రీ ఉంది, ఇక్కడ కన్సర్న్స్ ఉంది. సరిపోయింది కదా. సో మనకి ఈ రిమైనింగ్ వర్డ్స్ సరిపోతున్నాయో చూద్దాం, రైట్. మనకి ఆన్సర్ ఏంటి మనకి రైట్ సి. ఇప్పుడు మనకి అన్ని బ్లాంక్స్ కూడా మనం చూద్దాం, రైట్. మియర్లీ స్ట్రెస్సింగ్ ద నీడ్ ఫర్ ఏ పీస్ఫుల్ రెజల్యూషన్ టు ద కన్ఫ్లిక్ట్. కన్ఫ్లిక్ట్ ఏం కావాలి మనకి రెజల్యూషన్ ఒక్కటే సరిపోదు, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది జపాన్ వాషింగ్టన్స్ ఇంపార్టెంట్ రీజనల్ అల్లే అంటే ఎవరు మనకి ఇక్కడ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, రైట్. సో వుడ్ వ్యూ విత్ నో లెస్ ఏం చెప్పొచ్చు మనకి డిస్మే రావచ్చు. డిస్మే ప్లస్ మనకి ఏం రావచ్చు కాన్స్టర్నేషన్ రావచ్చు. మీనింగ్ ఏంటి యాంగ్జైటీ లేదంటే వరీ, రైట్. కాన్స్టర్నేషన్ ఎనీ పొటెన్షియల్ థ్రెట్ టు స్టెబిలిటీ ఇన్ ఇట్స్ నైబర్హుడ్. అమెరికన్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ సిరియా లాస్ట్ వీక్ హ్యావ్ రైజ్డ్ వెరీ వ్యాలిడ్ కన్సర్న్స్ అని చెప్పొచ్చు కదా. వ్యాలిడ్ కన్సర్న్స్. వ్యాలిడ్ ఏం చెప్పొచ్చు వరీస్ అని చెప్పొచ్చు, కన్సర్న్ చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ వ్యాలిడ్ కన్సర్న్స్. అన్ని వర్డ్స్ కూడా సరిపోతున్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. లెట్ us ఆన్సర్ సెకండ్ క్వశ్చన్. మనకి సెకండ్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ డైరెక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ లాగానే ఇక్కడ కూడా ఏం చేయాలి మనకి ఈ పారాగ్రాఫ్ లో ఇచ్చిన బోల్డ్ వర్డ్స్ సో ప్రాపర్ గా ఉంటే ఓకే, లేదంటే వాటి ప్లేస్ మనం ఏం చేయాలి ఆప్షన్ లోంచి ప్రాపర్ ఆన్సర్ మనం తీసుకోవాలి. లెట్ us డూ దట్. ఓకే, మిస్టర్ ట్రంప్స్ థ్రెట్ ఆఫ్ యూనిలేటరల్ యాక్షన్. మనకి యూనిలేటరల్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ సైడెడ్. మనకి యూనిలేటరల్ అంటాము, బైలేటరల్ అంటాము, మల్టీలేటరల్ అంటాం, రైట్. యూనిలేటరల్ అంటే వన్ సైడెడ్, ఓకేనా. లేటరల్ అంటే మీనింగ్ అంటే సైడ్ అని చెప్పి, ఓకేనా. యూనిలేటరల్ అంటే వన్ సైడెడ్, బైలేటరల్ అంటే టూ సైడ్స్, మల్టీలేటరల్ అంటే మెనీ సైడ్స్, ఓకేనా. యూనిలేటరల్ యాక్షన్ ఎగెన్స్ట్ ప్యాంగ్యాంగ్ ఇన్ ద ఈవెంట్ దట్ చైనా ఫెయిల్స్ టు రిస్ట్రైన్ ఇన్ నార్త్ కొరియా, ఓకేనా. సో ఫెయిల్స్ టు రిస్ట్రైన్. మనకి రిస్ట్రైన్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్పొచ్చు అంటే ప్రివెంట్ అని చెప్పొచ్చు, లేదంటే కంట్రోల్ అని చెప్పొచ్చు అండి. ఫెయిల్స్ టు కంట్రోల్ ఆర్ ప్రివెంట్, ఓకేనా. ఫెయిల్స్ టు మీనింగ్ ఏంటి మనకి రిస్ట్రైన్ అంటే మీనింగ్ ఏంటి కంట్రోల్ ఆర్ ప్రివెంట్. మీనింగ్ ఓకే అంటే నార్త్ కొరియాని కంట్రోల్ చేయడం, ఓకేనా.
చైనా అనేది సో నార్త్ కొరియాని కంట్రోల్ చేయడానికి ఫెయిల్ అయితే మీనింగ్ సరిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ అంటే గ్రామటికల్ గా మిస్టేక్ ఉందండి. ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, రిస్ట్రైన్ తర్వాత మనకి ఏం రాదంటే ప్రిపోజిషన్ ఇన్ రాదండి. రిస్ట్రైన్ తర్వాత మనకి ప్రిపోజిషన్ ఏం రాదు, ఇన్ రాదు. డైరెక్ట్ మనకి ఏమొస్తుందంటే చైనా ఫెయిల్స్ టు రిస్ట్రైన్ నార్త్ కొరియా అంతే. కానీ మనకి ఏమొచ్చింది, ఇన్ వచ్చింది. ఇన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రాకూడదంటే రిస్ట్రైన్ రాకూడదు. అంటే మనకి ఏముండాలంటే మీనింగ్ ఇదే ఉండాలి. మీనింగ్ ఏం ఉండాలి మనకి, కంట్రోల్ ఆర్ ప్రివెంట్ అని మీనింగ్ ఉండాలి. కాబట్టి దేంతో సరిపోవాలి, ఈ ప్రిపోజిషన్ ఇన్ తో సరిపోవాలి. అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం. రైట్, కంట్రోల్ అంటామా, మనకి కంట్రోల్ వచ్చినా కూడా ఏమొస్తుంది, ఫెయిల్స్ టు కంట్రోల్ నార్త్ కొరియా అంటాం కానీ కంట్రోల్ ఇన్ నార్త్ కొరియా అని చెప్పాం. కాబట్టి కంట్రోల్ కూడా మనకు రాకూడదు, ఎందుకంటే అక్కడ ప్రిపోజిషన్ ఇన్ వచ్చింది కాబట్టి. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, యాక్చువేట్. మనకి యాక్చువేట్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్టివేట్ అంటామండి. యాక్చువేట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ రాస్తాం చూడండి. ఓకేనా, యాక్చువేట్. యాక్చువేట్ మనకి ఏం చెప్పొచ్చు అంటే యాక్టివేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, యాక్టివేట్ ఆర్ కాజ్ అని చెప్పొచ్చు. యాక్టివేట్ ఆర్ కాజ్. కానీ మనకి ఏం రావాలి, చైనా ఏం చేయాలి, సో నార్త్ కొరియాని కంట్రోల్ చేయాలి అని చెప్పాలి. కానీ సో కాజ్ చేయాలని మీనింగ్ వస్తుందా, రాదు. కాబట్టి మనకి యాక్చువేట్ రాదండి. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది, కర్బ్. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి, కంట్రోల్, లిమిట్ అంటాం. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి, రెస్ట్రిక్ట్ అంటాము, కంట్రోల్ అంటాము, లిమిట్ అంటాం. కానీ మళ్ళీ ఏమొచ్చింది, ఇన్ వచ్చింది. ఇన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రాదంటే కర్బ్ కూడా రాదండి. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, రీన్. రీన్ అంటే మీనింగ్ ఏంటి, మనకి కళ్ళెం అంటాం. మనకి గుర్రానికి వేసే కళ్యాణ్ ఏమంటామంటే రీన్ అంటామండి. కాబట్టి మీనింగ్ ఏమవుతుంది, గుర్రానికి కళ్ళెం ఎందుకు వేస్తాము, కంట్రోల్ చేయడానికి. కాబట్టి రీన్ అంటే మీనింగ్ ఏమైందంటే కంట్రోల్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి రీన్ తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇన్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. రైట్, రీన్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఇన్. మనకు కావాల్సింది కూడా మనకి ఏంటి, ఇన్నే కదా. ఇన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, రీన్ ఇన్ రావాలి. కాబట్టి ఆ ఒక్క ప్రిపోజిషన్ ఇన్ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. డైరెక్ట్ గా ఆ ప్రిపోజిషన్ మీకు తెలిస్తే ఐడియా ఉంటే డైరెక్ట్ మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. రైట్, మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ వర్డ్స్ యొక్క మీనింగ్ చూద్దాం. రైట్, మనకి ఏం రావాలి, ఇక్కడ కంట్రోల్ అని రావాలి. కంట్రోల్ నార్త్ కొరియా మే. కంట్రోల్ మీనింగ్ ఏమొచ్చింది, రీన్. ఓకే, సో పార్ట్లీ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి, రిప్లికేట్ అని చెప్పొచ్చు. రైట్, ఇక్కడ వచ్చిందే అక్కడ కూడా జరిగేది. రైట్, ఇక్కడ ఏదో జరిగిందో అక్కడే జరగడం, అలాంటిదే ఇంకోటిసారి జరగడం ఏమంటామంటే ఎక్కువ అంటామండి. అలాంటిదే మళ్ళీ జరిగిద్దని ఏమంటాము, ఎక్కువ అంటాం. రైట్, ఎక్కువ ద మూడ్ ఇన్ వాషింగ్టన్ ఆఫ్టర్ ద రీసెంట్ మిసైల్ స్ట్రైక్స్ ఇన్ సిరియా ఇఫ్ ద చైనీస్ గవర్నమెంట్ బిలీవ్ పాంగ్యాంగ్స్ గ్రోయింగ్ న్యూక్లియర్. ఇక్కడ మనకి ఏం రావాలి, చైనీస్ గవర్నమెంట్ సబ్జెక్టు, తర్వాత మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి. కానీ బిలీఫ్ మనకి ఏంటి, నౌన్ కదా. బిలీఫ్ అంటే నమ్మకం అండి. నమ్మకం ఏమైతే మనకి నౌన్ అవుతుంది. నౌన్ రాకూడదు, మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి. కాబట్టి సెకండ్ బ్లాంక్ లో మనకి వెర్బ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, కన్విక్షన్స్. కన్విక్షన్ మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్ బిలీఫ్. కన్విక్షన్ మనకి ఏంటి, స్ట్రాంగ్ బిలీఫ్. కానీ మనకి ఏంటి, ఇది నౌన్ కదా, మనకి రాకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఒపీనియన్స్. మనకి ఒపీనియన్స్ కూడా మనకి ఏంటి, నౌనే. సో ఇగ్నోర్స్ మనకి ఏంటి, వెర్బ్ అయినప్పటికీ మనకి ఏం రాకూడదు, మనకి ఇగ్నోర్ చేయాలా. ఇఫ్ ద చైనీస్ గవర్నమెంట్ ఇగ్నోర్ పాంగ్యాంగ్స్ గ్రోయింగ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ. ఇగ్నోర్ చేయకూడదు. చైనా మాత్రం ఈ నార్త్ కొరియా యొక్క సో ఈ క్యాపబిలిటీని, ఈ రైట్ న్యూక్లియర్ క్యాపబిలిటీని ఇగ్నోర్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏం రాకూడదు, మనకి ఇగ్నోర్స్ అని రాకూడదు అండి. సో ఏం రావాలి మనకి, వ్యూస్. అది కాకుండా మనకి ఇంకో క్లూ ఏంటి, ఇక్కడ విత్ వచ్చిందండి. ఏమొచ్చింది, విత్. ఈ విత్ అనే ప్రిపోజిషన్ మనకి సరిపోయే వర్బ్ రావాలి. రైట్, సో పాంగ్యాంగ్స్ గ్రోయింగ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ విత్. కాబట్టి ఏం రావాలి, సో కన్విక్షన్స్ విత్ అంటామా, ఒపీనియన్స్ విత్ అంటామా, ఇగ్నోర్స్ విత్ అంటామా, ఏమంటాము, వ్యూస్ విత్ అంటాము. కాబట్టి వ్యూస్ విత్ కన్సర్న్, వ్యూస్ విత్ కన్సర్న్. కాబట్టి వ్యూస్ మనకి ఏమవుతుంది, సో వ్యూస్ నౌన్ అవుతుంది. అలా కాకుండా వ్యూ మనకి ఏమవుతుంది, సో ప్లూరల్ నౌన్ అవుతుంది. వ్యూస్ ఏమవుతుంది, సింగులర్ నౌన్. కాబట్టి ఇక్కడ చైనా కాబట్టి మనకి ఏముంది, సింగులర్ నౌన్. కాబట్టి వ్యూస్ విత్ కన్సర్న్ సరిపోతుంది. కాబట్టి మనకి సెకండ్ సరిపోయింది. రైట్, నెక్స్ట్ వన్, వ్యూస్ విత్ కన్సర్న్ యాజ్ ఇట్ అఫిమ్స్. ఇక్కడ మనకి అఫిమ్ అంటే మీనింగ్ ఏంటంటే డిక్లేర్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, అఫిమ్ అంటే మీనింగ్ ఏంటి, డిక్లేర్. కాబట్టి అలాంటి మీనింగ్ ఇక్కడ వచ్చింది కదా. సో ఏమొచ్చింది ఇక్కడ, సో ప్రొఫెసర్స్. మనకి ప్రొఫెసర్ మీనింగ్ ఏంటి, మనకి డిక్లేరే. సో ఇక్కడ మనకి అఫిమ్ అన్న డిక్లేరే, ప్రొఫెసర్ అన్న డిక్లేర్. కాబట్టి రెండిట్లు ఏదని యూజ్ చేయొచ్చు. రైట్, సో డిక్లేర్ టు దెన్ ఇట్ మస్ట్ డూ మచ్ టు యూజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్టివ్లీ. ఇది కూడా కరెక్ట్. ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, లేవరేజ్ కూడా కరెక్టే. లేవరేజ్ అంటే ఒక మీనింగ్ ఏంటంటే గ్రిప్ అని చెప్పొచ్చు అండి. ఒక మీనింగ్ ఏంటి మనకి, గ్రిప్. లేవరేజ్ అంటే మీనింగ్ ఏంటి, ఒకటి గ్రిప్ నే ఏమంటాం మనం, లేవరేజ్ అంటాం. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే టు యూజ్ సమ్ వన్స్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రైట్, టు యూజ్ someone's advantage. దాన్ని కూడా మనం ఏమంటామంటే లేవరేజ్ అంటాం. రైట్, సో అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకోవడానికి కూడా లేవరేజ్ అంటాము, లేదంటే గ్రిప్ ని కూడా ఏమంటాం, లేవరేజ్. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్, లేవరేజ్ సరిపోయింది. అంటే మనకి అన్ని వర్డ్స్ కూడా సరిపోయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్ లాజిక్. ఏంటి లాజిక్, ఇన్ వచ్చింది కాబట్టి ఇన్తో ఏదైతే సరిపోతుందో ఆ వర్డ్ మనం తీసుకోవాలి. ఆ వర్డ్ మనకి ఏంటి, రీఇన్. మనకి రిమైనింగ్ వర్డ్ చూద్దాం. రైట్, మనకి ఏమొచ్చింది, డిక్లేర్ వచ్చింది. డిక్లేర్ అన్నా, మనకి ప్రొఫెస్ అన్నా, లేదంటే అఫిర్మ్ అన్నా అన్ని కూడా సేమే. మనకి ఏముంది, కాంట్రాడిక్ట్. కాంట్రాడిక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, సో రైట్ కాంట్రాడిక్ట్ కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను చూడండి. రైట్, కాంట్రాడిక్ట్ లాంటి వర్డ్స్ కొన్ని చెప్తా. ఓకే,
సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ రైట్. మనకి ఏమొచ్చింది? కాంట్రాడిక్ట్. సో మనకి కాంట్రాడిక్ట్ మనకి ఏమొచ్చిందంటే కాంట్రా అంటే ఆపోజిట్, డిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? మాట్లాడడం అని రైట్. సో ఆపోజిట్ గా మాట్లాడడం మీనింగ్ ఏంటి? ఆపోజిట్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం ఏమంటామంటే కాంట్రాడిక్ట్ అంట. అంటే మీనింగ్ ఏంటి మనకి? అపోజ్ అని చెప్తారండి. ఏమంటాం మనం? అపోజ్. కాంట్రాడిక్ట్ అంటే మీనింగ్ ఏంటి? అపోజ్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? క్లౌట్. క్లౌట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ మనం ఏమంటామంటే క్లౌట్ అంటామండి. ఓకేనా? సో క్లౌట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫ్లుయెన్స్. ఇంకా మనకి ఇంకే తెలియని మీనింగ్స్ ఇంకేమైనా ఉన్నాయా? నో. ఇంకేం కూడా తెలియని మీనింగ్ అన్ని రిమైనింగ్ అన్ని కూడా తెలిసినాయి రైట్. లేవరేజ్ అంటే ఏమనుకున్నాం మనం? గ్రిప్ అనుకున్నాం, లేదంటే టేకింగ్ అడ్వాంటేజ్ అనుకున్నాం. అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. దట్ ఇస్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3. మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. In each of the following sentence, there are 3 blank spaces. Below each sentence, there are 5 options, and each option consists of 3 words, which can be filled up in the blank in the sentence to make the sentence grammatically correct. Choose the most appropriate set of words from the 5 options. మనకి ఏం వచ్చారు ఇక్కడ? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ట్రిపుల్ బ్లాంక్స్, ఇక్కడ 3 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ 3 బ్లాంక్స్ మనం ఏం చేయాలి? ఫిల్ చేయాలి. ఓకేనా? లెట్ us do that. ఓకే, మనకి ఏముందో చూడండి. Like all great teams in the making, it ticked most boxes. ఇక్కడ మనకి ఇట్ టిక్డ్ మోస్ట్ బాక్స్ అని మీనింగ్ ఏంటంటే సో అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేశారని చెప్పి. సో చాలా ఆస్పెక్ట్స్ ని కవర్ చేశారు. ఒక మనం క్రికెట్ టీం మాట్లాడుకున్నాం అనుకోండి. ఒక క్రికెట్ టీం అనేది సో టిక్డ్ మోస్ట్ బాక్స్ మీనింగ్ ఏంటంటే ఫీల్డింగ్, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్. ఓకేనా? సో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కవర్ చేస్తే, వాటిలో చాలా ఎక్కువ కవర్ చేస్తే వాటిని ఏమంటామంటే టిక్డ్ మోస్ట్ బాక్సెస్ అంటామండి. ఓకేనా? సో మోర్ దాన్ ఇట్ వాజ్ పర్హాప్స్ డాష్ టు. సో ఇక్కడ మనకు వచ్చే వర్డ్ మనకి ఏం రావాలంటే ఇక్కడ వాజ్ వచ్చింది కదా, ఇట్ వాజ్ ప్యాసివ్ సెన్స్ కాబట్టి మనకి V3 రావాలి. ఈ V3 అనేది దేంతో సరిపోవాలి? మనకి 2 తో సరిపోవాలి రైట్. అంటే మనకి లైక్ ఆల్ గ్రేట్ టీమ్స్ అంటే మనకి పాజిటివ్ గా మాట్లాడాలా, నెగిటివ్ గా మాట్లాడాలా? గ్రేట్ టీమ్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడాలి. అంటే ఇక్కడ వచ్చే వర్డ్ మనకి పాజిటివ్ టోన్ ఇవ్వాలి. ఆ వర్డ్ మనకి V3 రావాలి. ఆ V3 కూడా దేంతో సరిపోవాలి? 2 తో సరిపోవాలి రైట్. సో చూద్దాం మనకి ఏమైద్దో. సో ఇట్ వాజ్ పర్హాప్స్ ఎక్స్పెక్టెడ్ టు, పాసిబిలిటీ ఉందా? సో అంటే గ్రేట్ టీమ్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? వాళ్ళు అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయాలని చెప్పి, అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఎక్స్పెక్టెడ్ కరెక్ట్. ఎక్స్పెక్టెడ్ టు పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? అమేజ్డ్. అమేజ్డ్ కరెక్టే కానీ పాజిటివ్ వర్డే కానీ అమేజ్డ్ తర్వాత మనకి ఏమొస్తుందంటే ప్రిపోజిషన్ ఎట్ వస్తుందండి. అమేజ్ ఎట్ అంటాం. ఓకేనా? అమేజ్డ్ ఎట్ అంటాము, లేదంటే అమేజ్డ్ బై అంటాం. అమేజ్డ్ ఎట్ ఆర్ అమేజ్డ్ బై. కానీ మనకి ఏమొచ్చింది? అమేజ్డ్ టు అనే మనకి ప్రిపోజిషన్ రాదు కాబట్టి అమేజ్ మనం ఎలిమినేట్ చేయొచ్చు రైట్. అమేజ్డ్ ఎట్ అంటాం, లేదంటే అమేజ్డ్ బై అంటాం, అంతేగాని అమేజ్డ్ టు ఉండదండి కాబట్టి ఎలిమినేట్ దట్ రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? యాంటిసిపేటెడ్. యాంటిసిపేటెడ్ అన్న ఎక్స్పెక్టెడ్ అన్న రెండు కూడా సేమే కదా కాబట్టి ఇది కూడా మనకి పాసిబిలిటీ. యాంటిసిపేటెడ్ అన్న ఎక్స్పెక్టెడ్ కాబట్టి యాంటిసిపేటెడ్ టు వస్తుంది మనకి పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? అవైటెడ్. సో అవైటెడ్ తర్వాత మనకి సో చూడండి మనకి వెయిట్ అంటాం కదా, వెయిట్. వెయిట్ తర్వాత మనకి ఏమొస్తుంది? ఫర్ వస్తుందండి. వెయిట్ ఫర్ అంటాం రైట్. అవైటెడ్ తర్వాత ఏం వస్తుంది మనకి? ప్రిపోజిషన్ ఏమీ రాదండి. ఓకేనా? వెయిట్ ఫర్ అంటాము, అవైట్ అంటాం అంతే. అవైట్ అంటాం అంతే కానీ అవైట్ టు రాదు, అవైట్ ఫర్ రాదు, అవైట్ ఫ్రమ్ రాదు. అంటే అవైట్ తర్వాత మనకి ప్రిపోజిషన్ ఏమీ రాదు. కానీ మనకి ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రాదు? అవైటెడ్ రాదండి. ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రాకూడదు? అవైటెడ్ రాకూడదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చు ఇక్కడ? ప్రిడిక్టబుల్ టు. ప్రిడిక్టబుల్ టు వస్తుందా? నో. జస్ట్ మనకి ప్రిడిక్టబుల్ వస్తుంది కానీ ప్రిడిక్టబుల్ టు రాదండి కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. అంటే మనకి ఉన్న పాసిబిలిటీ మనకి ఏముంది అక్కడ? ఎక్స్పెక్టెడ్ ఒకటి, యాంటిసిపేటెడ్ ఒకటి. ఎందుకు? ఇక్కడ మనకి 2 వచ్చింది కాబట్టి రైట్. మనకి రిమైనింగ్ చూద్దాం రైట్. సో మచ్ దట్ ఇఫ్ ఇట్స్ ఫ్యాన్స్ బిలీవ్ దట్ దే ఆర్ en route to achieving something magnificent, they shouldn't be dash yet. అగైన్ ఇక్కడ మనకి ఏం రావాలి? షుడెంట్ బి వచ్చింది ప్యాసివ్ వాయిస్ కాబట్టి V3 రావాలి. ఇక్కడ V3 దేంతో సరిపోవాలి? ఎట్ తో సరిపోవాలి. ఫర్ దేర్ ఈస్ అన్ ఔరా. ఔరా అంటే మీనింగ్ ఏంటంటే అట్మాస్ఫియర్ అని చెప్పి రైట్. చూద్దాం ఇక్కడ మార్క్డ్ ఎట్ సరిపోయిందా? మార్క్డ్ ఎట్. వాళ్ళని ఏం చేయకూడదు? మనం మార్క్ చేయకూడదు. షుడెంట్ బి ఇక్కడ మనకి ఎందుకంటే మనకి పాజిటివ్ గా డిస్క్రైబ్ చేయాలి కదా, గ్రేట్ టీమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు మనం ఏం చేయకూడదు? మార్క్ చేయకూడదు. మార్క్ అంటే మీనింగ్ ఏంటంటే రిడిక్యూల్ అంటారండి. ఏమంటారు? రిడిక్యూల్. ఓకేనా? రెడిక్యూల్. దాన్ని ఏమంటామంటే మాకింగ్ అంటాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మార్క్డ్ కరెక్టే. మార్క్డ్ అన్నా, జీర్డ్ అన్నా, స్కాఫ్డ్ అన్నా అన్ని కూడా సేమేనండి రైట్. చూడండి మనకి ఏమన్నా ఇక్కడ మనకి మార్క్డ్ అన్నా, జీర్డ్ అన్నా, స్కాఫ్డ్ అన్నా కూడా అన్ని కూడా మనకి ఏంటి? రెడిక్యూలే. కాబట్టి అన్నిటితో మనకి ఏమొస్తుంది? ఎట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావచ్చు అంటే యాంటిసిపేటెడ్ ఏం రావచ్చు? స్కాఫ్డ్ ఎట్ రావచ్చు. ఇంకేం రావచ్చు? ఇక్కడ మనకి మార్క్డ్ ఎట్ రావచ్చు. అంటే మనకి మళ్ళీ ఇక్కడ సో ఎక్స్పెక్టెడ్ కరెక్టే, యాంటిసిపేటెడ్ కరెక్టే, మార్క్డ్ కరెక్టే, స్కాఫ్డ్ కూడా కరెక్టే. ఇప్పుడు మనకి లాస్ట్ వన్ చూద్దాం రైట్. లాస్ట్ వన్ మనకి ఏం రావాలి? అరౌండ్ ద టీమ్ ఏ కన్విక్షన్ దట్. మనకి కన్విక్షన్ మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ బిలీఫ్ ని ఏమంటామంటే కన్విక్షన్ అంటాం రైట్. సో ఏ కన్విక్షన్ దట్ దిస్ బంచ్ ఆఫ్ ఇండివిజువల్స్
కుడ్ బౌన్స్ బ్యాక్. ఇక్కడ మన క్లూ ఏంటంటే బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి? డిఫికల్టీస్ నుంచి మళ్ళీ సో వాళ్ళు అడ్వాంటేజ్ అంటే డిఫికల్టీస్ నుంచి మళ్ళీ అడ్వాంటేజ్ స్టేట్ కి రావడాన్ని ఏమంటామంటే బౌన్స్ బ్యాక్ అంటాం రైట్. సో బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ డాష్ సిచ్యువేషన్స్. ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వాలి? సో బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి, ఓకేనా? బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు ఏం కావాలి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. కాబట్టి మనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ అనే మీనింగ్ రావాలి రైట్. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ప్లాసిబుల్. ప్లాసిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే రీజనబుల్ అంటామండి. ప్లాసిబుల్ మీనింగ్ ఏంటి? రీజనబుల్. రీజనబుల్ మనకి పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ వర్డ్ అండి. ప్లాసిబుల్ మనకి ఏంటి? పాజిటివ్ వర్డ్. కానీ మనకి ఏం కావాలి? నెగిటివ్ వర్డ్ రావాలి. ఎందుకు నెగిటివ్ వర్డ్ కావాలి? మనకి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్స్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి? సో నెగిటివ్ సిచ్యువేషన్స్ బౌన్స్ బ్యాక్ అవ్వాలా? పాజిటివ్ సిచ్యువేషన్స్ బౌన్స్ బ్యాక్ అవ్వాలా? నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. కాబట్టి మనకి నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి ప్లాసిబుల్ మనకి రాదండి, ఇది పాజిటివ్ వర్డ్. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. అప్పుడు మనకి మిగిలింది మనకి ఏంటి? ఆప్షన్ సినే. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఇంప్రాబబుల్. ఇంప్రాబబుల్ మీనింగ్ అంటే ప్రాబబుల్ అంటే లైక్లీ అంటామండి. ప్రాబబుల్ అంటే లైక్లీ, జరిగే ఛాన్స్ ఉంటుందని ఏమంటాము? ప్రాబబుల్ అంటాం. జరిగే ఛాన్స్ లేదని ఏమంటామంటే ఇంప్రాబుల్ అంటాం. దాన్ని ఏమంటామంటే అన్లైక్లీ. ఏమంటాము? అన్లైక్లీ. సో ఇంప్రాబుల్ అంటే మీనింగ్ ఏంటి? అన్లైక్లీ. అంటే గెలుస్తారు అనుకుంటే అది లైక్లీ లేదంటే ప్రాబుల్, గెలవరు అనుకుంటే అది అన్లైక్లీ లేదంటే అన్ప్రాబుల్. అంటే గెలవరు అనుకున్న స్టేజ్ లోంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు గెలుస్తున్నారు. అప్పుడు దాన్ని ఏమంటామంటే బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ అన్లైక్లీ సిచ్యువేషన్స్, బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ఇంప్రాబుల్ సిచ్యువేషన్స్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఇంకా రిమైనింగ్ మీనింగ్స్ ఇంకేమైనా ఉన్నాయి? తెలియని మీనింగ్స్ ఇంకేమున్నాయా? రైట్, మనకి ఏముంది ఇక్కడ? సో నిబిల్డ్. నిబిల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సో చిన్న చిన్న సో యూనిట్స్ తినడాన్ని ఏమంటామంటే నిబిల్డ్ అంటామండి. చిన్న చిన్న ముక్కలుగా కొరికి తినడాన్ని ఏమంటాము? నిబుల్ అంటాం. ఈటింగ్ స్మాల్ స్మాల్ క్వాంటిటీస్, దాన్ని ఏమంటామంటే నిబుల్ అంటామండి. సో రిమైనింగ్ మనకి మనకు తెలిసినాయి కదా. సో మార్క్డ్ అన్నా, జీర్డ్ అన్నా, స్కాఫ్ అంటే మీనింగ్ ఏంటి? సో రిడిక్యూల్డ్ రైట్. సో నిబిల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఈటింగ్ స్మాల్ స్మాల్ క్వాంటిటీస్, దాన్ని ఏమంటాం మనం? నిబిల్డ్ అంటాం. సో రిమైనింగ్ మీనింగ్స్ అన్ని తెలిసింది కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. లెట్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. మన క్వశ్చన్ నెంబర్ 4 కూడా క్వశ్చన్ నెంబర్ 3 లాగే డైరెక్షన్స్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేద్దాం రైట్. సో మనకి ఏం కావాలి ఇక్కడ? మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్సే కదా. సో 3 బ్లాంక్స్ ఉంటే మనం ఫిల్ చేయాలి. ఓకే, లెట్ us do that. లెట్ us ఆన్సర్ దిస్ వన్ రైట్. ఏముందో చూడండి. యాజ్ ద యూఫోరియా. మనకి యూఫోరియా అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. యూఫోరియా అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ రైట్. యాజ్ ద యూఫోరియా ఆఫ్ ఏ హార్డ్ ఫాట్ సిరీస్ విన్ ఓవర్ ఆస్ట్రేలియా ఎబేట్స్. ఎబేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెడ్యూస్ లేదంటే డిక్రీజ్ అని చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు మనం డిక్రీజ్ ఆర్ డిమినిష్. ఎబేట్ మీనింగ్ ఏంటి? డిక్రీజ్ ఆర్ డిమినిష్ ఆర్ లెసన్ అని చెప్పొచ్చు అండి. ఎబేట్ అంటే తగ్గిపోవడం రైట్. యాజ్ ద యూఫోరియా. సో సిరీస్ గెలిచారు కదా. సో ఎలాంటి సిరీస్ అది? హార్డ్ ఫాట్, చాలా కష్టపడి గెలిచిన సిరీస్ అది. చాలా కష్టపడి గెలిచిన సిరీస్ కాబట్టి వాళ్ళకి ఏముంటుంది? హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీనెస్ ఉంటుంది రైట్. ఆ హ్యాపీనెస్ ఏమైంది? క్రమంగా తగ్గింది. సో అబేట్స్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గడం రైట్. సో విరాట్ కోహ్లీ అండ్ కో కెన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మారథాన్ హోమ్ సీజన్. ఆ సిరీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? మనకి రిఫ్లెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే కాన్సన్ట్రేట్. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మారథాన్ హోమ్ సిరీస్. మారథాన్ అంటే మీనింగ్ ఏంటంటే లాంగ్, ప్రొలాంగ్ అంటాం రైట్. లాంగ్ టైం ఉండేదాన్ని ఏమంటామంటే మారథాన్ అంటాం రైట్. సో లాంగ్ టైం ఉండేదాన్ని ఏమంటాము? మారథాన్ అంటాం. మారథాన్ హోమ్ సిరీస్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డాష్. సో ఆ సిరీస్ అయిపోయింది కాబట్టి ఆ ఆనందం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న సిరీస్ పని ఏం చేయాలి? కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలా? విత్ ఎ సెన్స్ ఆఫ్ వాట్? విత్ ఎ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ పాసిబిలిటీ, విత్ ఎ సెన్స్ ఆఫ్ ఎవరీస్. మనకి అచీవ్మెంట్ పాసిబిలిటీ కానీ ఎవరీస్ మనకి ఆన్సర్ కాదండి. ఎందుకంటే మనకి ఎవరీస్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రీడ్. ఎవరీస్ అంటే మీనింగ్ ఏంటి? మనకి గ్రీడ్. అత్యాశను ఏమంటామంటే మనం ఎవరీస్ అంటామండి. కాబట్టి మనకి ఇది మనకి ఆన్సర్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి రైట్. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి ఇక్కడ? సాటిస్ఫాక్షన్. విత్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పాసిబిలిటీ, విత్ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్. అకంప్లిష్మెంట్ మీనింగ్ ఏంటి? అచీవ్మెంట్. అచీవ్మెంట్ అన్నా అకంప్లిష్మెంట్ అన్నా సేమ్ థింగ్ రైట్. సాటిస్ఫాక్షన్ అన్నా ఫుల్ఫిల్మెంట్ అన్నా సేమ్ థింగ్. కాబట్టి వీటిలో ఏదైనా రావచ్చు రైట్. విత్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనొచ్చు, విత్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనొచ్చు, విత్ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అనొచ్చు, విత్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా అనొచ్చు. కాబట్టి అన్ని కూడా పాసిబిలిటీసే. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ కాబట్టి ఓన్లీ ఒక్కటి మాత్రం ఎలిమినేట్ చేయగలిగాం రైట్. మనకి సెకండ్ బ్లాంక్ చూద్దాం రైట్. సో మోర్ సాటిస్ఫైయింగ్ దాన్ విన్నింగ్ 10 of the 13 tests will be the circumstances in which some of the victories were dash. ఓకేనా. సో ఇక్కడ మనకి సిరీస్ గెలిచడం అనేది ఆనందం కంటే సో ఎలా గెలిచామనేది అంటే ఎలా గెలిచామనే విషయాల పట్ల ఎక్కువ ఆనందంగా ఉందంట రైట్. సో చూద్దాం మనకి ఏముందో. మోర్ సాటిస్ఫైయింగ్ దాన్ విన్నింగ్ 10 of the 13 tests will be the circumstances. ఆ సర్కమ్స్టెన్సెస్ అనేవి మనకి ఇంపార్టెంట్ రైట్. ఇన్ విచ్ సమ్ ఆఫ్ ద విక్టరీస్ వర్ dash. కాబట్టి విక్టరీస్ వర్ ఫెయిల్యూర్ అంటామా? నో, యూ కెనాట్ సే. విక్టరీస్ వర్ ఫెయిల్యూర్ అంటామా?
కాదు కాబట్టి మనకి రాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయండి. సో ఆబ్వియస్ గా మనకి మోల్డెడ్ అనే మనకి ఛాన్స్ ఉంది రైట్. విక్టరీస్ వర్ మోల్డెడ్ అని చెప్పొచ్చు రైట్, ఇది కరెక్టే, కానీ ఎవర్ ఈస్ కరెక్ట్ కాదు కాబట్టి మనం బి ఎలిమినేట్ చేసాం. మనకి ఏం రావచ్చు, మనకి మోల్డెడ్ రావచ్చు. వాటిని ఎలా ఫామ్ అంటే ఆ విక్టరీస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా షేప్ తీసుకున్నాయి, ఓకేనా. సో ఎలా మౌల్డ్ అయినాయి కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు అంటే మోల్డెడ్ తీసుకోవచ్చు అండి, కానీ మనకి ఆల్రెడీ ఎలిమినేట్ చేసింది కాబట్టి ఛాన్స్ లేదు. నెక్స్ట్ మనకి ఏముంది అక్కడ, షేప్ పాసిబిలిటీ, మోల్డెడ్ అనొచ్చు, షేప్ అనొచ్చు, క్రియేటెడ్ అని కూడా అనొచ్చు అండి, కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ రైట్. మోల్డెడ్ పాసిబిలిటీ, షేప్డ్ పాసిబిలిటీ, క్రియేటెడ్ పాసిబిలిటీ. రాట్ అన్న మీనింగ్ ఏంటంటే మోల్డెడ్, రాట్ అనే మీనింగ్ ఏంటి, మోల్డెడ్. ఇవన్నీ కూడా సినోనిమ్స్ అండి రైట్. మోల్డెడ్, షేప్డ్, క్రియేటెడ్, రాట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ కాబట్టి వీటిలో ఏదైనా కావచ్చు కాబట్టి సో మనకి ఆల్రెడీ ఎలిమినేట్ చేసిన కాబట్టి ఇంకేం పాసిబిలిటీ ఉంది, సిడిఈ. నెక్స్ట్ మనం చూద్దాం, లాస్ట్ బ్లాంక్ చూద్దాం. ఓకే, వర్ ఏమనొచ్చు, వర్ షేప్డ్ అనొచ్చు, వర్ మోల్డ్ అనొచ్చు, వర్ ఇంకేమనొచ్చు ఇక్కడ క్రియేట్ అనొచ్చు, వర్ రాట్ అని కూడా అనొచ్చు రైట్. లాస్ట్ బ్లాంక్ చూద్దాం రైట్. అండ్ ద డైవర్స్ స్టార్ క్యాస్ట్ దే ఇన్వాల్వ్డ్ ద ధర్మశాల టెస్ట్ ద సీజన్ ఫైనలే సో మిర్రర్డ్ ద క్యారెక్టర్ ద టీమ్, ఓకేనా. రైట్, లాస్ట్ సీజన్ లో లాస్ట్ మ్యాచ్ మనం గెలవడం అనేది మన యొక్క క్యారెక్టర్ ఏం చేసింది, డిస్ప్లే చేసింది. మన వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏం చేసింది, డిస్ప్లే చేసింది. ఆ డిస్ప్లే అని మీనింగ్ రావాలి, ద టీమ్ డిస్ప్లేడ్ అనే సెన్స్ రావాలి. సో క్యారెక్టర్ అనేది కనిపించింది, ఆ మ్యాచ్ గెలవడం ద్వారా మన టీమ్మేట్స్ ఏం చేశారు, ఆ పర్టికులర్ ఫోర్టిట్యూడ్, ఆ క్యారెక్టర్ ని డిస్ప్లే చేశారు అనే సెన్స్ రావాలి. కాబట్టి అలాంటి మీనింగ్ చూద్దాం రైట్. మనకి డిస్ప్లే మనకి ఏం రావచ్చు అంటే, సో డిస్ప్లే అంటే ఊజ్ అంటే ఏం గివ్ అవుట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, గివ్ అవుట్ అంటే డిస్ప్లేనే. ఊజెస్ అన్నా, డిశ్చార్జెస్ అన్నా రైట్. సో ఇంకేముంది మనకి, ఎక్స్క్యూడ్స్ అన్న అన్ని కూడా సినోనిమ్స్ రైట్. ఏంటవి, ఊజెస్ అన్నా, డిశ్చార్జెస్ అన్నా, ఎక్స్క్యూడ్స్ అన్నా కూడా సినోనిమ్స్. కాబట్టి మనకి ఏం రాకూడదు ఇక్కడ, అక్వైర్స్ రాకూడదు అండి. ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ, సో క్యారెక్టర్ ని అక్వైర్ చేశారా, నో, క్యారెక్టర్ ని డిస్ప్లే చేశారు, చూపించారు. ఆ మ్యాచ్ ని గెలవడం ద్వారా వాళ్ళకున్న క్యారెక్టర్ ని చూపించారు కాబట్టి మనకి ఏం రాకూడదు ఇక్కడ, ఎక్వైర్స్ రాదు. ఎందుకంటే ఎక్వైర్ అంటే మీనింగ్ ఏంటి, గెట్. క్యారెక్టర్ ని పొందారా, నో, క్యారెక్టర్ ని చూపించారు కాబట్టి మనకి ఏం రాకూడదు, ఎక్వైర్స్ రాకూడదు. క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేశారా, యాక్సెప్ట్ కూడా చేయలేదు కాబట్టి మనకి ఏం రాదు, సి రాదు, డి రాదు. క్యారెక్టర్ ని చూపించారు అన్నప్పుడు మనం ఏమంటామంటే ఎక్స్క్యూడ్ అంటాం. ఎందుకంటే ఎక్స్క్యూడ్ అన్నా, ఊజ్ అన్నా, డిశ్చార్జ్ అన్నా మీనింగ్ ఏంటి, గివ్ అవుట్ అని మీనింగ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ అవుతుందండి. ఏమవుతుంది, ఆప్షన్ ఈ. ఒకసారి చూద్దాం మళ్ళీ. సో యాజ్ ద యూఫోరియా ఆఫ్ ఏ హార్డ్ ఫాట్ సిరీస్ విన్ ఓవర్ ఆస్ట్రేలియా abates, Virat Kohli and co can reflect on the marathon home series with a sense of fulfillment. More satisfying than winning 10 of the 13 tests will be the circumstances. మ్యాచ్ గెలవడం కంటే ఏ సర్కమ్స్టెన్సెస్ లో గెలిచారనేది ఇంకా సాటిస్ఫైయింగ్ అంట రైట్. సో ఇన్ విచ్ సమ్ ఆఫ్ ద విక్టరీస్ వర్ ఫార్మ్డ్ అంటే షేప్డ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏమైనా చెప్పకుండా రాట్ అని చెప్పొచ్చు, షేప్డ్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ క్రియేటెడ్. సో అండ్ ద డైవర్స్ స్టార్ క్యాస్ట్ దే ఇన్వాల్వ్డ్ ద ధర్మశాల టెస్ట్ ద సీజన్ ఫైనలే mirrored the character the team displayed. కాబట్టి మనకి ఏం రావాలంటే ఎక్స్క్యూడ్స్ అని రావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us answer question number 5. మన డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇన్ ద క్వశ్చన్స్ బిలో ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ విత్ 2 blanks in it. For each blank 3 alternatives are provided in the columns. Choose the alternative form, so alternative from the corresponding column that would fit the so given blank. It should be given blanks to make the given sentence grammatically correct and contextually meaningful. మనకి ఏమి ఇచ్చారంటే fill in the blanks క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి 2 blanks ఉన్నాయి. ఈ 2 blanks ని మనం ఫస్ట్ బ్లాంక్ లో ఫిల్ చేయడం కోసం మనకి 3 words ఇచ్చారు, సెకండ్ బ్లాంక్ ఫిల్ చేయడం కోసం మనకి ఇంకో 3 words ఇచ్చారు రైట్. సో లెట్ us answer this one. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఈజ్ ప్రోయాక్టివ్లీ పర్సూయింగ్. మనకి పర్సూయింగ్ అంటే మీనింగ్ ఏంటంటే చేజింగ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, చేజింగ్ ఆర్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు, చేజింగ్ ఆర్ ఫాలోయింగ్. సో an export promotion స్ట్రాటజీని ఫాలో అవుతున్నారంట. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్ట్రాటజీ ఇన్వాల్వింగ్ డాష్ ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ ఎలాంటి ఎంగేజ్మెంట్, మనకి ఎంగేజ్మెంట్ అనేది మనకి ఏంటి, నౌన్. సో కాబట్టి మనకి ఏం రావాలంటే యాడ్జెక్టివ్ రావాలండి. ఏం రావాలి, యాడ్జెక్టివ్. చూద్దాం మనకి డిటర్ ఎంగేజ్మెంట్ అంటామా. ఫస్ట్ మనకి ఏంటంటే డిటర్ మనకి ఏంటి, సో వర్బ్ యాడ్జెక్టివ్, వర్బ్ అండ్ డిటర్ మనకి ఏంటి, వర్బ్. కానీ మనకి ఏం కావాలి, యాడ్జెక్టివ్ కావాలి. ఫస్ట్ మనకి డిటర్ మీనింగ్ చూద్దాం రైట్. మనకి కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. డిఈటిఈఆర్ డిటర్, డిఈఎఫ్ఈఆర్ డిఫర్, డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్. డిఈటిఈఆర్ డిటరెంట్ మీనింగ్ ఏంటంటే ప్రివెంట్ అని చెప్పొచ్చు అండి, ప్రివెంట్ ఆర్ స్టాప్ డిటర్. మనకి డిఈఎఫ్ఈఆర్ డిఫరెంట్ మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, పోస్ట్ పోన్. నెక్స్ట్ మనకి డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫరెంట్ మీనింగ్ ఏంటంటే డిసగ్రీ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, డిసగ్రీ. దీస్ ఆర్ ద వర్డ్స్ రైట్. డిటర్, డిఫర్ ఇవన్నీ ఏమైతే అంటే వర్బ్స్ అయితే అండి. ఇవన్నీ ఏమైతే మనకి వర్బ్. మనకి కావాల్సింది మనకి ఏంటి,
యాడ్జెక్టివ్ కదా. సో డాష్ ఎంగేజ్మెంట్ అన్నప్పుడు ఇన్వాల్వింగ్ డాష్ ఎంగేజ్మెంట్ అన్నప్పుడు ఎంగేజ్మెంట్ నౌన్ ఇక్కడ మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. కానీ మనకి డెటర్ వెర్బ్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, రైపెన్. రైపెన్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ మెచ్యూర్ అని చెప్పొచ్చు అండి, రైట్. ఓకే, సో మనకి రైపెన్ ఫ్రూట్స్ అంటాం కదా, అంటే కంప్లీట్గా సో ఫైనల్ స్టేజ్కి వచ్చిన ఫ్రూట్స్ ఏమంటాము, రైపెన్ అంటాం. ఇది కూడా మనకి ఏంటంటే వర్బ్. రైపెన్ కూడా మనకి ఏంటి, వర్బ్. రైప్ అనేది యాడ్జెక్టివ్, రైపెన్ ఏమవుతుంది మనకి వర్బ్. కాబట్టి ఇది కూడా మనకి ఏంటి, వర్బే కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు మనకి ఏం కావాలి, యాడ్జెక్టివ్ కావాలి కాబట్టి, రైట్. మిగిలింది మనకి ఏంటి, కాన్షియస్. కాన్షియస్ అనేది దేంతో ఎండ్ అవుతుంది, ఓయుఎస్. నార్మల్గా మనకి ఓయుఎస్ ఎండ్ అయితే ఏమవుతుంది మనకి, అది యాడ్జెక్టివ్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా మనకి ఏంటి, యాడ్జెక్టివ్ కదా. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సితో స్టార్ట్ అవ్వాలి, రైట్. సో ఇక్కడ చూడగా ఏముందో, కాన్షియస్ అంటే మీనింగ్ ఏంటంటే అవేర్ అంటామండి. కాన్షియస్ అంటే మీనింగ్ ఏంటి, అవేర్. సో మనకి కాన్షియస్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే ఇగ్నోర్ అని చెప్పొచ్చు. అవేర్ కి ఆపోజిట్ ఏం చెప్పొచ్చు మనం, ఇగ్నోర్ అని చెప్పొచ్చు, రైట్. ఇగ్నోర్. ఇంకో మీనింగ్ ఏంటంటే కాన్షియస్ కి, సో టు నో ద థింగ్స్ అని చెప్పొచ్చు. నో ద థింగ్స్ అంటే ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే హ్యావింగ్ ద నాలెడ్జ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. హ్యావింగ్ ద నాలెడ్జ్ కాబట్టి సరిపోతుంది కదా. మనకి ఎంగేజ్మెంట్ ఎలాంటి ఎంగేజ్మెంట్ అది మనకి, కాన్షియస్ ఎంగేజ్మెంట్. అంటే అక్కడ డిస్కస్ చేసే లేదంటే వాటిలో ఇన్వాల్వ్ అయ్యే విషయాల పట్ల ఏముండాలి, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఎంగేజ్ అవ్వాలంటే అక్కడ కన్సిడర్ చేసే ఆ థింగ్స్ పైన ఏముండాలి, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం, కాన్షియస్ అనొచ్చు. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ లో ఖచ్చితంగా మనకి ఏం రావాలి, కాన్షియస్ ఎంగేజ్మెంట్ అని రావాలి. కాబట్టి మనకి ఏం రాదు, బీడీ రాదు, ఏఎఫ్ రాదు, ఏడి రాదు. అంటే మనకి ఏం కావాలి, ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ కావాలి. ఇప్పుడు మనకి సెకండ్ బ్లాంక్ చూద్దాం, రైట్. సెకండ్ బ్లాంక్ లో మనకి ఏముందో చూడండి, engagement with the EPCs and exporters to quickly address domestic and address and meaning అంటే ఇక్కడ సో ఏం చెప్పొచ్చు మనకి రిజాల్వ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి, రిజాల్వ్ అని చెప్పొచ్చు, రైట్. సో డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ కాన్స్ట్రెంట్స్. మనకి కాన్స్ట్రెంట్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే లిమిటేషన్స్ లేదంటే రిస్ట్రిక్షన్స్ అని చెప్పొచ్చు అండి. లిమిటేషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్. ఈ రిస్ట్రిక్షన్స్ ఏం చేస్తున్నాయి ఎక్స్పోర్ట్స్ ని, సో చూద్దాం, రైట్. రిస్ట్రిక్షన్స్ అనేవి డెబిలిటేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే వీకెన్ అంటామండి. డెబిలిటేటింగ్ మీనింగ్ ఏంటి, వీకెన్. సో ఈ కాన్స్టెంట్ ఈ లిమిటేషన్స్ ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తున్నాయి, వీకెండ్. సో కాబట్టి పాసిబిలిటీ అండ్ వీకెండ్ చేయొచ్చు, పాసిబుల్, రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఇంపాక్ట్. ఇంపాక్ట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఇన్ఫ్లుయెన్స్. ఇంపాక్ట్ అండ్ మీనింగ్ ఏంటి, ఇన్ఫ్లుయెన్స్. లేదంటే ఏం చెప్పొచ్చు మనకి, ఎఫెక్ట్. ఓకేనా, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎఫెక్ట్, పాసిబిలిటీ ఉంది కదా. సో ఈ కాన్స్టెంట్స్ ఈ లిమిటేషన్స్ అనేవి మన ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తున్నాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంపాక్ట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, అన్స్పేరింగ్ అంటాం అన్నట్టు. అన్స్పేరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ సివియర్. అన్స్పేరింగ్ అంటే మీనింగ్ ఏంటి, వెరీ సివియర్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే మెర్సీలెస్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, మెర్సీలెస్, జాలి లేకుండా అంటాం కదా, దాన్ని ఏమంటాం అంటే అన్స్పేరింగ్ అంటాం. ఈ కాంటెక్స్ట్ మనకి కాన్స్టెంట్స్ అన్స్పేరింగ్ ఎక్స్పోర్ట్స్ అంటామా, నో, యూ కెనాట్ సే అన్స్పేరింగ్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి మనకి ఎఫ్ తీసుకోలేము. ఈ డి కానీ ఈ కానీ పాసిబిలిటీ. మనకి ఫస్ట్ దాంట్లో ఏం రావాలి, సి రావాలి. మనకి ఏం రావాలి, డి కానీ ఈ కానీ. సో అంటే సిడి కానీ సిఈ కానీ. మనకి ఏమొచ్చింది, సిఎఫ్ ఉంది, మనకి సిఎఫ్ రాదు. మనకి ఏమొస్తుంది, సిడి కానీ సిఈ కానీ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. So for this question, our answer is what? Option B.